మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి? యూజువల్గా అడిగినప్పుడు ఎఫ్యూటీ, ఎఫ్యూఈ. ఎఫ్యూటీ అంటే ఏంటి, ఎఫ్యూఈ అంటే ఏంటి? ఎఫ్యూటీ అనేది ప్రీవియస్ జనరేషన్ చేసిన టెక్నిక్, ఓల్డ్ టెక్నిక్. అది ఎఫ్యూఈ ఈజ్ అ న్యూ టెక్నిక్. ఎఫ్యూటీలో మనకు హెయిర్ ఫాలికల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి స్కిన్ కట్ చేసేవాళ్ళు. సో దట్ మనకు ఆ టైంలో స్కిన్ స్కార్ ఉంటుంది బ్యాక్ సైడ్. స్కిన్ కట్ చేసి ఆ స్కిన్లోంచి హెయిర్ ఫాలికల్ సపరేట్ చేసేసి ఫాలిక్యులర్ యూనిట్స్ని ఇండివిజువల్గా మళ్ళీ మనం ప్లాంట్ చేసే టెక్నిక్ సేమ్ ఉంటుంది ఈ రెండు టెక్నిక్స్లో. ఎఫ్యూటీలో డిసడ్వాంటేజ్ ఏంటంటే దానికి స్కార్ ఉంటుంది, హీల్ అవ్వడానికి టైం పడుతుంది. తర్వాత దీంట్లో స్టిచెస్ తీసుకోవడానికి మళ్ళీ మనం హాస్పిటల్కి రావాలి ఖచ్చితంగా. తర్వాత కొంచెం ఎక్కడైతే మనం సర్జరీ చేశారో అక్కడ కొంచెం నర్వ్ సెన్సేషన్ కొంచెం దెబ్బతిన్న వల్ల సెన్సేషన్ ఆల్టర్ అవుతుంది. తర్వాత మనం ఎప్పుడైనా షేవ్ చేసుకుంటే స్కార్ క్లియర్గా తెలుస్తుంది. ఎఫ్యూఈలో ఈ న్యూ టెక్నిక్ ఇది. ఈ ఎఫ్యూఈలో ఓన్లీ మనకు కావాల్సింది ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ మనకు కావాల్సిన హెయిర్ మాత్రమే, స్కిన్ అవసరం లేదు ఇక్కడ. సో పంచెస్తోని ఎగ్జాక్ట్గా ఏదైతే హెయిర్ ఫాల్కి యూనిట్ అవసరం ఉందో ఆ యూనిట్లో ఒక్కోసారి 2 to 3 హెయిర్స్ ఉంటాయి, కొన్నిట్లో 1 యూనిట్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆ పంచెస్తోని మనకు ఆ యూనిట్ని కనుక ఎగ్జాక్ట్గా మనకు ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ ప్లేస్మెంట్ స్లిట్ మెథడ్ కానీ ఆర్ స్టిక్ ఇన్ ప్లేస్ అంటే మళ్ళీ ఇమీడియట్గా హోల్డ్ చేసి పెట్టడం కానీ ఆర్ ఇంప్లాంటర్స్ వాడి. దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ టెక్నిక్ టు ఇంప్లాంట్ దిస్ హెయిర్. ఈ సెకండ్ మెథడ్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎఫ్యూఈలో మనకు స్కార్ ఉండదు, తీసిన ఏరియా ఒక 4 daysలో హీల్ అయిపోతుంది. తర్వాత లాంగ్ టర్మ్ మనం షేవ్ చేసుకున్నా కూడా అక్కడ డిఫరెన్స్ తెలియదు. దీంతో ఒకటి జాగ్రత్త ఉండాలి ఏంటంటే ఎక్కువ హార్వెస్ట్ చేయకూడదు. ఎక్కువ హార్వెస్ట్ చేసినప్పుడు అక్కడ కొంచెం పల్చిపడే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు టెక్నిక్స్లో ఇప్పుడు 99% ఆఫ్ ద వరల్డ్లో ఎక్కువ ఫాలో అయ్యేది ఎఫ్యూఈనే. దీనికి ఎఫ్యూఈలోనే చాలా అడ్వాన్స్ ఎఫ్యూఈ అని, డిహెచ్టీ అని, బయో ఎఫ్యూఈ అని, ఎస్హెచ్టీ అని, దర్ ఆర్ వేరియస్ టెక్నిక్స్. ఇదంతా కూడా మోడిఫికేషన్స్ ఆఫ్ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్, అదర్వైజ్ కాల్డ్ ఎఫ్యూఈ. ఇది ఈ రెండింటికి మేజర్ డిఫరెన్సెస్. సో ఎవరైనా ప్రొసీజర్ చూసుకునేటప్పుడు మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు ఏది ఐడియల్ టెక్నిక్ అనేది దే విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ.